హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ పరాటా అండి. జనరల్గా అయితే పరాటా అనేసరికి ఏదైనా షేర్వా సంథింగ్ ఇలా కావాలని చూస్తాం కదా, కానీ ఇలా ఆనియన్ స్టఫ్ పెట్టుకొని ఇలా పరాటా చేసుకున్నారంటే ఇంక దీనికి వేరేగా ఏమీ అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటాయండి పరోటాస్. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పరోటాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 2 కప్స్ దాకా గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల పరాటాస్ అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి ఇలా కలుపుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలన్నమాట. పల్చగా కాకుండా కొంచెం ఇలా కలుపుకోండి పిండిని. చూడండి ఎంత సాఫ్ట్గానే వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన ఒక 2 డ్రాప్స్ దాకా ఇలా ఆయిల్ వేసేసుకొని ఒకసారి ఇలా ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని అలా పక్కన పెట్టుకొని ఆనియన్ స్టఫ్ చేసుకుందాము. దానికోసం బౌల్లో ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా ఆనియన్ సాల్ట్ ఇలా కలుపుకోండి. చూడండి ఆనియన్ ఇలా దానిలో ఉన్న చెమ్మ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవటం కోసం ఇందులో కొంచెం ఫ్రై చేసుకున్న ఒక చిన్న కప్పు శనగపిండి, కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, 1/2 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని మనం హ్యాండ్లో ఇలా పెట్టుకొని ప్రెస్ చేస్తే ఇలా దగ్గరికి వచ్చిందంటే ఓకే అండి. లేకపోతే కనుక మళ్ళీ కొద్దిగా శనగపిండిని వేసుకొని కలుపుకోండి. తర్వాత పిండిని చూద్దామండి. చూడండి పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నుంచి కొద్దిగా బాల్స్లా చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా బాల్స్లా చేసేసుకున్నాక ఇప్పుడు దీనికి ఇలా మధ్యలో ఇలా గుంట పెట్టుకోండి. స్టఫ్ పెట్టుకోవాలి కదా, సో ఈ విధంగా గుంటలా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో 1.5 స్పూన్ దాకా ఆనియన్ స్టఫ్ పెట్టేసుకొని మొత్తాన్ని బాగా కవర్ చేసేసుకోండి. ఆనియన్ అనేది బయటికి రాకూడదు, సో ఈ విధంగా బాగా కవర్ చేసుకోవాలండి. ఆనియన్ కనపడకూడదు అనమాట. ఇలాగా బాగా కవర్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా కవర్ చేసేసుకొని 1 బై 1 పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పరాటాస్ చేసుకుందాం. దానికోసం పరాటా ప్లేట్ పైన కొద్దిగా గోధుమ పిండి వేసేసుకొని 1 బై 1 వీటిని పెట్టేసుకొని లైట్గా పొడిపిండి జల్లుకుంటూ మొత్తాన్ని రోల్ చేసుకోండి. ఈవెన్గా రోల్ చేసుకోవాలన్నమాట. మరీ హార్డ్గా కాదండి, స్మూత్గా రోల్ చేసుకోండి. ఎందుకంటే మనం హార్డ్గా రోల్ చేయటం వల్ల లోపల ఉన్న స్టఫ్ బయటకు వచ్చేసిద్ది కదా, సో దీన్ని స్లోగా ఈవెన్గా రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసేసుకొని 1 బై 1 పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పరాటాస్ కోసం ప్యాన్ పైన కొద్దిగా గీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక 1 బై 1 ఇలా పరాటా పెట్టేసుకొని మొత్తం ఇలా మళ్ళీ కొద్దిగా గీ వేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వండి. 2 సైడ్స్ ఈవెన్గా బాగా కాలాలండి. సో స్లోగా ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోండి. అంతేనండి, ఆనియన్ పరాటా రెడీ అయిపోయింది. ఇంకా 1 బై 1 దీన్ని ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా సింపుల్ కదా. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.